శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అలాగే గౌరీదేవిని వ్రత విధానపూర్వకంగా ఆరాధించటంలో ఆంతర్యం ఏమిటి? మంగం లాతి ఇతి మంగళం అని. మంగం అంటే శుభం, లాతి అంటే ఇచ్చేది. మంగళవారాన్ని అమంగళాలన్నీ తొలగించేటువంటి అద్భుతమైన పర్వదినంగా చెప్తారు. మరి శ్రావణ మంగళవారంలో మనం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తాం. గౌరీ అంటే గౌరవర్ణంలో ఉన్నది. అలానే పరమేశ్వరుడి యొక్క భార్య, వేదమాత, ఇన్ని అర్థాలు గౌరీ అన్న శబ్దానికి మనం చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం అంటేనే శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు చంద్రుడితో కలిసి ఉండేటువంటి అద్భుతమైన మాసం. శ్రవణం అంటే వేదము, చెవి అన్న అర్థం కూడా ఉన్నది. వేదాన్ని నీ దగ్గరకు తెచ్చి నీతో చదివించే అద్భుతమైన ముహూర్తమే శ్రావణ మాసం. శ్రావణ పౌర్ణమి నాడు వేదాధ్యయనాన్ని ప్రారంభిస్తారు. న్యాయానికి పౌర్ణమి నాడు, చతుర్దశి నాడు, అష్టమి నాడు, పాడ్యమి నాడు అధ్యయనం చేయకూడదు. కానీ వేదాధ్యయనం మటుకు మనకు ఈ శ్రావణ పౌర్ణమి నాడు ప్రారంభమవుతుంది. పార్వతీదేవి కూడా గౌరీదేవిని పూజించింది అంటే వేదాన్ని పూజించింది, వేదమాతను కీర్తించింది. అందుకే శ్రావణ మంగళ వారాన్ని మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మర్మ సర్వదా అంటాం అని శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తాం. దానిలో అంతరార్థం కూడా ఇదే. ఏదైనా ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించి నెరవేర్చుకుంటే అది సిద్ధలక్ష్మి. కార్యక్రమం సిద్ధించిన తర్వాత మోక్షము, ఆ మోక్షాన్ని అందుకునే ప్రక్రియలో జయము, ఆ జయాన్ని అందుకోవటం కోసం నువ్వు చూపించిన స్ఫూర్తి విద్య, దానివల్ల నీకు వచ్చినటువంటి సంపద శ్రీలక్ష్మి, తద్వారా నీకు వచ్చే కీర్తి ప్రతిష్టలు వరలక్ష్మి. కనుక వర అంటే శ్రేష్టమైన, ఉత్కృష్టమైన అర్థాన్ని చెప్పుకుంటూ వరలక్ష్మి వ్రతం వీటన్నింటినీ నీకు అందించే అద్భుతమైన పర్వదినంగా చెప్పబడుతుంది.